హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఓజీ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. సాహో ఫిల్మ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొంచెం పూర్తయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిజీ అయ్యారు. ఎన్నికల సమయం నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఒక సర్ప్రైజ్ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజు లేదా సెప్టెంబర్ 3 నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి పట్టాలకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పటికే సుజిత్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయినా విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో పోషిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి చేతిలో హరిహర వీరమల్ల సినిమా కూడా పెండింగ్లో ఉంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకా చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఓజీ మూవీ నుంచి అతి త్వరలో మొదటి సింగిల్ రాబోతున్నట్లుగా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ గారు ఇదివరకే మనకు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కన్నీ విని ఎరుగని రీతిలో ఉండబోతుందని, సినిమాకి ఈ సాంగ్ చాలా హైలైట్గా నిలుస్తుందని చిత్రవర్గాల నుంచి ధీమా అయితే అందుతుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకుల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందో తెలియాలంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.